చుట్టూ చిమ్మ చీకటి. హోరున గోదారమ్మ పరవళ్ళు. అప్పటివరకు తనతో ఆనందంగా గడిపిన తల్లి, చెల్లి కళ్లముందే గోదారమ్మ ఒడిలో కలిసిపోయారు. తాను కూడా కిందపడే సమయంలో చేతికందిన వస్తువును పట్టుకొని వేలాడుతోంది. ఏమాత్రం పట్టు సడలినా ప్రాణాలు గోదారిపాలు అవుతాయి. అప్పుడు ఆ 13ఏళ్ల అమ్మాయి చేసిన ధైర్యం యావత్ దేశం మెచ్చుకునేలా చేసింది. ఈ చిన్నారి ధైర్యాన్ని చూసి మృత్యువు సైతం తోక ముడిచింది. అందుకే ఇప్పుడు ప్రాణాలతో ఉంది. పెద్దవారు సైతం భయపడే ఈ సిచ్యువేషన్లో ఈ చిన్నారి చూపిన ధైర్యానికి పోలీసులే హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, ఇదిగో అమాయకంగా చూస్తున్న ఈ 13ఏళ్ల చిన్నారి పేరు కీర్తన. తల్లి పేరు సుహాసిని. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉండేవారు. సుహాసినికి, భర్తకు తరచూ గొడవలు జరిగేవి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకున్న రోజులు లేవు. దీంతో భర్త నుంచి విడిపోయి కూలిపని చేసుకుంటూ కీర్తనను పోషించేది. ఈ క్రమంలోనే కరోనా వచ్చింది. అప్పుడే ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ పరిచయమయ్యాడు సుహాసినికి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ లివిన్లో ఉండటం స్టార్ట్ చేశారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా పాప పుట్టింది. ఆ పాపకు జెర్సీ అని పేరు పెట్టారు. చిన్నారి పుట్టిన ఏడాది వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి సుహాసిని, సురేష్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. జెర్సీకి తండ్రిగా సురేష్ పేరును సర్టిఫికేట్స్లో రాయించాలని అడిగితే దానికి ఒప్పుకోలేదు. ఈ విషయం మీదే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఎప్పటికైనా సుహాసిని ఉంటే తనకు ఇబ్బంది అవుతుందని సుహాసిని సహా ఇద్దరి పిల్లల్ని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్లాన్లో భాగంగా రాజమండ్రిలో బట్టలు కొందామంటూ ముగ్గురిని కారులో తీసుకుని బయలుదేరాడు. అలా ఆగస్టు 5, 2023న అంటే శనివారం రోజు మొత్తం రాత్రంతా ఎక్కడెక్కడో కారులో తిప్పాడు. ఆగస్టు 6 ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పి సుహాసినిని, ఇద్దరు కూతుర్లను రైలింగ్ దగ్గర పిట్టగోడ మీద నిలబెట్టాడు సురేష్. వారు కూడా సెల్ఫీ తీసుకుంటామని సంతోషపడ్డారు. వారిని నమ్మించిన తర్వాత ఒక్కసారిగా వారందరినీ నదిలోకి తోసేశాడు. ఆ వెంటనే కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కారులో వెళ్లిపోయాడు సురేష్. అయితే సుహాసిని, జెర్సీ మాత్రమే నదిలో పడిపోయారు. 13ఏళ్ల చిన్నారి కీర్తనకు వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందటంతో దాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఎవరైనా రక్షిస్తారేమో అని గట్టిగట్టిగా కేకలు వేసింది. ఒక్క చేత్తో పైపు పట్టుకొని వేలాడుతూనే గట్టిగా కేకలు వేయటంతో మొదలుపెట్టింది. కళ్ళు పొడుచుకున్న కానరాని చీకటిపైన కింద హోరెత్తే గోదావరి. అయినా కీర్తన భయపడకుండా రక్షించమంటూ కేకలు వేయటం స్టార్ట్ చేసింది. కాసేపటికి కీర్తనకు తన జేబులో ఉన్న ఫోన్ సంగతి గుర్తుకొచ్చింది. దీంతో ఒక చేత్తో పైపును పట్టుజారిపోకుండా గట్టిగా పట్టుకుని ఫోన్ జాగ్రత్తగా బయటకు తీసి నదిలో పడిపోకుండా పట్టుకుని డైల్ 100కి ఫోన్ చేసింది. తన తల్లి, చెల్లి కొట్టుకుపోయారని, తాను మాత్రం చేతికి అందిన వస్తువును పట్టుకుని వేలాడుతున్నా అంటూ భయంగా చెప్పింది. చిన్నారి పరిస్థితిని అర్థం చేసుకున్న రావులపాలెం ఎస్ఐ వెంకట్రమణ చిన్నారి ఫోన్ చేసిన లొకేషన్ వెంటనే ట్రేస్ చేయించి వితిన్ మినిట్స్ లో అక్కడకు చేరుకున్నారు. చిమ్మ చీకటిలో సుమారు 6 గంటల పాటు కేబుల్ పైపు ఆధారంగా వేలాడుతూ ఫోన్ చేసిన కీర్తన ధైర్యానికి పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కీర్తన ధైర్యాన్ని అభినందించారు. ఓవైపు తల్లి, చెల్లి చనిపోయిన విషాదం, మరోవైపు నమ్మిన వ్యక్తి, తండ్రిలా చూసుకున్న వ్యక్తి తమను చంపాలని చూసిన షాక్, ఇంకోవైపు ఊహించని ఘటనలు కీర్తన జీవితాన్ని అతలాకుతలం చేసిన మొక్కవోని ధైర్యంతో బతికి బయటపడింది. నార్మల్ గా చీకటిగా ఉంటేనే భయపడే వయసులో ప్రాణాల కోసం కీర్తన పోరాడిన తీరు నిజంగా అభినందనీయమే. మరి కీర్తన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.